వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలపడం దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం కింద ముఖ్యమంత్రి 6,000 కోట్ల మంజూరు చేశారని, ఒక్కో నియోజకవర్గానికి 4 నుండి 5,000 లబ్ధిదారులకు అందించడంపై బోధ్ నియోజకవర్గంలో సంబరాలు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు. ఎంజీఎంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అడుగడుగునా వివక్ష చూపిస్తుందని, ఏమాత్రం పట్టింపు లేని ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, సీతక్క, స్థానిక శాసనసభ్యులు ఉన్నారని వరంగల్ జిల్లా ప్రజలు ఆత్మగౌరవ పోరాట మహాధర్నా సందర్భంగా బీజేపీ వరంగల్ ప్రధాన డిమాండ్స్ వారి ముందు ఉంచింది. అడిషనల్ డిఎంఈ పోస్టుని భర్తీ చేసి రెగ్యులర్ సూపరింటెండెంట్ను నియమించాలి. ఆర్ఎంఓలను వెంటనే నియమించాలి. హెచ్ఓడీలు 24 గంటలు అందుబాటులో ఉండాలి. స్టాఫ్ నర్సింగ్లను నియమించాలి. ఏఎంసీ 100 పడకలు, ఆర్ఐసీయూలో 100 పడకలు వెంటనే చేయాలి. ఇన్ పేషెంట్లు వచ్చిన రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలి. అన్ని రకాల మెడిసిన్ తక్షణమే రోగులకు అందుబాటులోకి తీసుకురావాలి. మెడికల్ కళాశాలలో 380 పోస్టులకు గాను 280 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ఆటోనమీ ఫ్యాకల్టీ వెంటనే నియమించాలి. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో మనం చేస్తున్న ఈ ప్రజా ఉద్యమాలలో భాగంగా వరంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం దాదాపు వరంగల్ జిల్లా హైదరాబాద్ తర్వాత 2వ రాజధానిగా పేరుగాంచింది. అలాంటి వరంగల్ జిల్లాకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద పోరాటం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ మన వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు. రైతులను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఈరోజు పార్టీ గ్రామాన్ని సందర్శించి యువకులు మరి రైతులతో కలిసి మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు 15 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, రైతులకు రుణమాఫీ, రైతు బంధు రైతులకు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, మహిళలకు ఇవ్వాల్సిన 2,500 రూపాయలు ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. ఈరోజు పార్టీపీ గ్రామానికి వచ్చే సందర్భంగా గ్రామస్తులు వాటర్ సరిగ్గా లేవు, మాకు రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ సరిగ్గా కాలేదు, కరెంటు సరిగ్గా ఉండలేదని చెప్పని చెప్తున్న సందర్భంలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పంటలు పండుతుండే, మేమందరం కూడా ఒక రైతు రాజులాగా బతికినాం. ఈరోజు మాకున్నటువంటి 2 వీలర్లు ఎప్పుడైతే కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండో అందరం కూడా ప్రతి ఇంటింటికి 2 వీలర్లు కొనుక్కున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 వీలర్లు అమ్ముకుంటున్నామని చెప్పి ఇక్కడంతా యువత చెప్పడం వాస్తవంగా చాలా బాధ అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పుడన్నా కళ్ళు తెరువు. ఇక్కడ మీ నాయకులు శాసనసభ్యుల మీద మాట్లాడుతున్నాడు. బిడ్డ, మీరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నావు, నీకు ప్రజలే నీకు ఇలా ఓడగొట్టిండ్రు, అయినా నీకు ఇది లేక మీ ఉన్నటువంటి చోటా బుడ్డ నాయకులు మాట్లాడుతున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం లక్షల నిధులు వెచ్చించి నిర్మించిన నీటి తొట్టిలు నిరుపయోగంగా మారాయని గ్రామస్తులు అన్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ వెల్లుట్ల గ్రామ నీటి తొట్టిలను పరిశీలించారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ వెసో ట్రస్ట్ వారు బ్రహ్మశ్రీ బంగారు తాతాచార్యులు, బ్రహ్మశ్రీ పెట్టే శ్రీనివాసాచార్యులు, బ్రహ్మశ్రీ కటకం శ్రీనివాసాచార్యులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కిర్లంపూడి మండల సోమరాజుపేట గ్రామానికి చెందిన సారంపాటి సీతారత్నం కుమారుడు సారంపాటి మోహన్ అనారోగ్యంతో చనిపోయిన కారణంగా ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగోని కారణం చేత హైదరాబాద్కు చెందిన వెస్సో ట్రస్ట్ వారు మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని కిర్లంపూడి గ్రామ సర్పంచ్ లతారాంబాబు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. శ్రీ బంగారు తాతాచార్యులు గారికి మా గ్రామ పంచాయతీ తరఫున నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను. మా గ్రామంలో ఉన్నటువంటి సారంపాటి సీతారత్నం గారి కుమారుడు మోహన్ ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ వలన చనిపోవడంతో మాకంటే ముందుగా మీరే స్పందించి మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 మీరు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆమెకు ఒక నివాసం ఏర్పాటు చేయడంలో కూడా మీరు కూడా సహాయం అందిస్తున్నట్టుగా తెలుసుకున్నాము. ఇలా చేయడం వలన మీ యొక్క మానవత్వం మేము గుర్తించి మాకు కూడా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కల్పిస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి సహాయానికి నేను కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో ఇలాంటి సహకారం అందించడం మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చదరం చంటిబాబు గారు అది దృష్టికి తీసుకురావడం, ఆయన అందరినీ కలపడం, దీంతోపాటు ఉన్నవాళ్ళు కూడా మోటివేట్ చేసినట్టుగా మొదటిగా మీ ట్రస్ట్ వారు చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. మా యొక్క గ్రామం తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న మాట్లాడుతున్నాను. అనారోగ్య స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బాధిత కుటుంబానికి భరోసాగా 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి మండలంలోని జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన గంపల కుమార్ అనారోగ్యంతో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని నాగేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆసుపత్రికి వెళ్లి గంపల కుమార్ని పరామర్శించారు. కర్నూలు జిల్లా ఆదోని 2 టౌన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి అనంతరం పట్టణ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా అవాంఛనీయమైన సంఘటనలు, బెట్టింగ్, మట్కా లాంటి వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనతో మీ జీవితాలు నాశనం చేసుకోకండని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తున్నట్లు తెలిస్తే అట్టి సమాచారాన్ని మాకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని వైఎస్ఆర్ టౌన్ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ సిఐ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది. చదువు ఆదోని ఫస్ట్ వస్తుంది. ఆ ఆల్ఫాబెట్ లో ఆదోని ఏ కదా. ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, మన సాధారణ జీవితంలో వస్తున్నటువంటి ఈ యొక్క ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో వీటన్నిటి కూడా నిరోధించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మాక్లూరు మండలం మానిక్ బండార్ చెక్ దగ్గర బుధవారం అఖిల్ భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్లో జరిగే అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలో ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని రైతులను ఆయన కోరారు. దేశానికి రైతే రాజు అని చెప్పుకుంటున్న పాలకులు ఇవాళ రైతులను నిలుపున దోపిడీ చేస్తున్నారని ఆయన అన్నారు. కూలీ సంఘం జాతీయ మహాసభలు మహారాష్ట్రం నాందేడ్లో జరుగు జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా అఖిల భారత రైతు కూలీ సంఘం రైతులను కోరుతూ ఉన్నది. ప్రభుత్వం రైతులకు వాగ్దానం చేసినటువంటి అనేక హామీలను వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ రాబోయే రోజుల్లో రైతులకు పంటలు ఎండిపోతున్న రైతులకు నీరు ఇవ్వడం లేదు. మంత్రి సీతక్క మల్లు స్వరాజ్యం గారి తరహాలోనే నేను అడవి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టాను. మల్లు స్వరాజ్యం గారి పోరాటాల నుంచి నేను స్ఫూర్తి పొందాను. ఉన్నత కుటుంబంలో పుట్టి వందలాది ఎకరాలను త్యాగం చేసి పేదల కోసం పోరాటాలు చేశారు. ములుగు, నర్సంపేట వంటి ప్రాంతాలలో దళ కమాండర్గా మల్లు స్వరాజ్యం పనిచేశారు. మల్లు స్వరాజ్యం గారి జీవితాన్ని చదివి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాను. జనంతో మమేకం అవ్వడం మల్లు స్వరాజ్యం నుంచి నేర్చుకున్నాను. మల్లు స్వరాజ్యం గారి లాగానే నా జీవితం కూడా సాగింది. అడవి నుంచి బయటికి వచ్చిన తరువాత రాజకీయ రంగాన్ని నేను ఎంచుకోవడానికి మల్లు స్వరాజ్యమే కారణం. తెలంగాణ అంటేనే పోరాటం, త్యాగం. ఆ పోరాటానికి, త్యాగానికి మల్లు స్వరాజ్యం నిలువెత్తు రూపం. తెలంగాణ త్యాగదనుల చరిత్ర భవిష్యత్ తరాలకు అందించేందుకు మా ప్రభుత్వం పనిచేస్తుంది. స్వరాజ్యం అమ్మ ఈరోజు మరి ఎంతో భావోద్వేగమైనటువంటి రోజుగా విమలక్క పాట పాడుతున్నప్పుడు కానీ, మరి రంగన్న మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ యొక్క భావోద్వేగాన్ని అంటే భావోద్వేగం వచ్చేసింది. ఎందుకంటే ఆ మాటలు, ఆ చరిత్ర అంతా మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా కూడా కొంచెం అందులో 100% కాకుండా కొంచెం 1% అయినా మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఆ భావన వచ్చింది. మరి ఈరోజు సభాధ్యక్షురాలకి అరుణ గారికి పోరాటము, త్యాగము. విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగాలలో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సినీ నటుడు తల్వార్ సుమన్ సూచించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట సత్యానగర్లోని ఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కరాటే పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యోద్ధా గోజురియా స్పోర్ట్స్ కరాటేడు ఆర్గనైజేషనల్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం బెల్టుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తల్వార్ సుమన్ మాట్లాడుతూ కరాటే శిక్షణతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దారుఢ్యం లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. కరాటే పోటీలలో ప్రతిభ కనబరిచిన కరాటే విద్యార్థులకు బెల్టులు, షీల్డ్లు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం నిర్వాహకులు, పాఠశాల యాజమాన్యం విద్యార్థులు తల్వార్ సుమన్ శాల్వాతో, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ లక్ష్మారెడ్డి, డైరెక్టర్ సరదా రెడ్డి, లోటస్ ల్యాబ్ స్కూల్ అధినేత కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, యోద్ధా గుజూరియా స్పోర్ట్స్ కరాటేడు ఆర్గనైజేషన్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు విఠల్, చైర్మన్ రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి రఘుకుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తివారీ, కరాటే సీనియర్ మాస్టర్ రాము, మహేష్, తీగల శ్రీనివాస్, అధిక సంఖ్యలో కరాటే విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మైన్సాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్
మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో నిన్న ఎస్సీ వర్గీకరణ మరియు బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేసి మరియు టపాకాయలతో విజయోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రకాంత్ మరియు రామచంద్రారెడ్డి, షాహిద్ శ్రీనివాస్, ఓం ప్రకాష్, సాహెబ్ రావు, శరత్ మరియు తదితరులు పాల్గొన్నారు. बकेट बाजूला ठेवून टाका. రాజరాజేశ్వర భగవానికి జై. నిజంగా ఈ సంవత్సరం మా పార్టీ బి గ్రామంలోని రాజరాజేశ్వరుని దేవాలయంలో అన్ని విధాల పనులు చురుకుగా జరుగుచున్నాయి. చాలా ఆనందంగా ఉంది. నిన్న మన ముద్దుబిడ్డ ఎమ్మెల్యే రామారావు పటేల్ మన మందిరంలో శివరాత్రి జాతర అబ్బల రోజు ఆంబలి కుండలతో ఆడపడుచు ప్రదర్శనం వేసే రోడ్డును సీసీ రోడ్డు పరంగా మార్చాలని ఎంఎన్ఆర్ ఈజీఎస్ నిధులను మంజూరు చేశారు. వీడియో చాలా అయింది, చాలా ఉంది కదా. మండల కేంద్రంలోని అరకులోయ యూత్ ట్రైనింగ్ సెంటర్లో కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందని స్థానిక అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ హిమగిరి చెప్పారు. ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సంకల్ప కార్యక్రమంలో భాగంగా సరళ్ కార్యక్రమం ద్వారా అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభావిత ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ గిరిజన మహిళలకు టైలరింగ్ శిక్షణ మరియు స్వయం ఉపాధి కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో కృషి టెక్నోసాఫ్ట్ సొల్యూషన్ మరియు దండకారణ్య ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 15 రోజులు అరకులోయ యూత్ ట్రైనింగ్ సెంటర్లో అనంతగిరి, అరకు, దుమ్బ్రిగూడ, పెద్దబయలు, ముంచంగిపుట్ట, జీకే వీధి మరియు కొయ్యూరు మండలానికి చెందిన 115 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. మీరే మన పోలీస్ వాళ్ళకి ఇస్తే అప్పుడు ఏమవుతాయి, ఒక మంచి బాండింగ్ అవుతున్నాయి మనకి. ఈ గిరిజన ప్రాంతంలో ఖాకీ విషయంలో చాలా మంచి మాట బయటికి పడుతున్నాయి. చాలా మంది ఎక్కువ మంచి పని చేసే వాళ్ళు మీ ఎస్ఐస్, తక్కువ మంది మాత్రం వాళ్ళ విషయంలో ఆలోచిస్తారు. మీ అందరికి తెలుసా లేదా? కొన్ని పేరు నా సమయంలో నాకు తెలుసు. ముంచింగుట్లో ఒక ఎస్ఐ ఉంటారు, ఇంతకుముందు అరుణ్ పేరు ఉంటున్నారు అతనిది. అతను 2 పిల్లల్ని కిడ్నాపర్స్ తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళతో 24 అవర్స్లో బయటికి తీసుకువచ్చేశారు. అది కూడా ఏజెన్సీ ప్రాంతం నుండి. ఎవరిని ఆ స్టోరీ తెలియదు, నా సమక్షంలో జరిగినా కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నాను. ఎట్లాగా సాక్రిఫైస్ అండ్ బడంగ్పేట్ ఎంఆర్పీఎస్ నేతలు అందరూ కలిసి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏకపక్ష నిర్ణయంగా ఏబిసిడి వర్గీకరణ అయిన సందర్భంగా రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి బొర్రా రవి మాదిగ ఆధ్వర్యంలో బాలాపూర్ మండల కార్యాలయం ఎదుట పాలాభిషేకం ఎంఆర్పీఎస్ నేతలందరూ కలిసి చేయడం జరిగింది.